మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యేసునితో నా జీవిత కాలమంతా అందరూ కలిసి పాడతాం. నీతో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే మనం యేసుతో మరి ముందుకు సాగే వారిగా ఉండాలి. వెనుక శత్రువులు, ముందు ఎర్ర సముద్రము లాంటి మరి శ్రమలు, శోధనలు మనకు వస్తున్నాయి. వచ్చినా కానీ మోషే వలె మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మోషేకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవుని స్తుతించాలండి. ఎవరు కూడా వెనుక వేయకుండా మరి మన జీవిత కాలం అంతా కూడా మరి దేవునితో మనము గడిపేవారిగా, దేవునితో సమయాన్ని గడిపేవారిగా, దేవుని కొరకు మరి నిలిచేవారిగా, యేసయ్య కొరకు మనము ముందుగా నిజంగా మరి పౌలు భక్తుడైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం అన్నట్టుగా నిజంగా మనము చనిపోయినను మన బ్రతికినను దేవుని మహిమార్థమే మన జీవితం ఉండరుగాక. ఆ విధంగా ముందుకు మనము సాగుదుగాక. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండకండి. దేవుడు మీ పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు తలంచుకుంటూ దేవుని స్తుతించండి. దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుద్దాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, మనకిచ్చిన సహవాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎంతో మంది మరి తమ ప్రియులను పోగొట్టుకున్న వారిగా ఉన్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలుగా ఉంటున్నారు. పిల్లలేని తల్లిదండ్రులుగా ఉంటున్నారు. మరి ఎంతో మంది మరి ఆహారము, వస్త్రాలు
లేని స్థితిలో ఉంటున్నారు. నిజంగా మరి అప్పటి వరకు ఎంతో మంచి భోగ భాగ్యాలతో ఉన్నవారు మరి ఈ సమయము మరి నిరుత్సాహ స్థితిలో, మరి ఎవరు కూడా సహాయం చేయని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతించి ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. నిజంగా ప్రతి విషయంలో సంఘంగా, కుటుంబంగా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించే గొప్ప భాగ్యము, ధన్యతలు దేవాది దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతించు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉన్నావు, కుటుంబాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు. అందుని బట్టి దేవుని స్తుతించు. దేవానికి స్తోత్రాలని దేవుని మహిమపరచుదాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అంత గొప్ప దేవుడు తండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీతిమంతుడు, నిద్రకు మా తండ్రి, సమాధానకర్తవకు మా దేవుడు, సైన్యములకు అధిపతివకు మా దేవుడు తండ్రి. దేవా, అందరు మమ్మల్ని నైనా మరచిన, అందరు మమ్మల్ని విడచిన, మరువని విడవని ఎడబాయిని మా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును రాజా, ముందు మరి ఎర్ర సముద్రం లాంటి శ్రమలు, వెనక శత్రువు లాంటి శ్రమలు, శోధనలు మాకు వచ్చిన మోషేకు తోడుగా ఉన్నట్లు దేవా మీరు మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని చేపట్టి నడిపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. నాయన మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. నాయన పరిశుద్ధంగా మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి దేవా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. అవును నాయన, మేము వెదజల్లి అభివృద్ధి పొందే వారంగా మేము ముందుకు కాక నాయన మీకే స్తోత్రాలు ప్రభా. అవునైనా మరి దయా దృష్టి కలిగిన వారు